కొండా సురేఖ వ్యవహారం మరోసారి కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. తన కుమార్తె సుస్మితా చేసిన వ్యాఖ్యలు మనందరికీ గుర్తుండే ఉంటాయి. సో ఆ వ్యాఖ్యలు తనకి ఎటువంటి సంబంధము లేదంటూ ఒక లెటర్ను రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఎవరైతే తన మీద దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళ వెనక ఎవరున్నారు అంటూ కూడా ఇంకో లెటర్ను రిలీజ్ చేశారు. ఇక నిన్న ఆవిడ డైరెక్ట్ గా ఖర్గేను కలిశారు. సో రైట్ నవ్ తన కుమార్తె సుస్మితా చేసిన వ్యాఖ్యలు మాత్రం తనకు పెద్ద తలనొప్పిగా మారాయి అంటుందో ఎటువంటి సంకోచమూ లేదు. డ్యామేజ్ కంట్రోల్ చర్యలు ఆవిడ స్టార్ట్ చేసేశారు. ఇందులో భాగంగానే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మ్యాంగళూరులో కలిసి వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు కొండా సురేఖ. తాము కాంగ్రెస్ పార్టీని కానీ గాంధీ కుటుంబాన్ని కానీ విమర్శించలేదని కొండా సురేఖ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సుస్మితా చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతం మాత్రమేనని, వాటిని పార్టీకి గాంధీ కుటుంబానికి ఆపాదించవద్దని కొండా సురేఖ వివరణ ఇచ్చుకున్నట్టుగా సమాచారం. అయితే కొండా సురేఖ ఇచ్చిన ఈ వివరణపై ఖర్గే మాత్రం అసహనం వ్యక్తం చేసినట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పార్టీ క్రమశిక్షణ సంబంధించిన అంశాలపై నేతలు వారి కుటుంబ సభ్యులు చేసే వ్యాఖ్యలు కూడా పార్టీకి ఇబ్బంది కలిగించేలా ఉండకూడదన్న అభిప్రాయాన్ని ఖర్గే వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ భేటీతో కొండా సురేఖ వ్యవహారం సద్దు మనుగుతుందా లేక మరింత ముదురుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. సో ఎలా అయినా కొండా సురేఖ ఇటు రేవంత్ వచ్చిన తర్వాత సీఎం ను కూడా డైరెక్ట్ గా కలుస్తాను అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఆవిడ 2 లేఖలను ఇక్కడ రిలీజ్ చేశారు. మొదటిగా ఆవిడ వివరణ ఇచ్చుకున్నారు. ఆ వివరణ ఇచ్చేది మనం ఒకసారి చూసుకుంటే సుస్మితకు సంబంధించి అది పూర్తిగా తన ఇండిపెండెంట్ ఆలోచన, ఆ ఆలోచనకి నాకు ఎటువంటి సంబంధము లేదు అంటూ కొండా సురేఖ చెప్పారు. ఆ తర్వాత తనపై దుష్ప్రచారం చేస్తున్న వాళ్ళ వెనక ఎవరున్నారు అంటూ క్వశ్చన్ చేశారు. డైరెక్ట్ గా సీఎం ని కలుస్తారన్నారు. ఇక ఇప్పుడు ఖర్గేను కలిశారు ఆవిడ. సో డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగా ఆవిడ చేసుకుంటున్న ఇవన్నీ కూడా సఫలం అవుతాయా లేదా అనేది మా ప్రతినిధి శివన్ అడిగి తెలుసుకుందాం. శివ, రైట్ నవ్ కొండా సురేఖ డ్యామేజ్ కంట్రోల్ మోడ్ లో కనిపిస్తున్నారు. ఖర్గే ఎలా రెస్పాండ్ అయ్యారు? ఇదంతా కూడా నిజంగా మళ్ళీ సద్దుమణిగిపోయి మళ్ళీ బ్యాక్ టు నార్మల్ సిచ్యువేషన్ కి వచ్చే అవకాశాలు ఉన్నాయా శివ? కంప్లీట్ గా కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపే. కేవలం కాంగ్రెస్లోనే కాదు, తెలంగాణ రాజకీయాల్లోనే దీనిపై తీవ్రమైన చర్చ కొనసాగుతుంది. డైరెక్ట్ గా సీఎంను, వారి ఫ్యామిలీని వ్యతిరేకించడం, వారిపైన విమర్శలు చేయడం, అవినీతికి పాల్పడ్డారని చెప్పడం అనేది ప్రధానంగా చాలా ధైర్యం చేసేటువంటి వ్యాఖ్యలు చేశారు అనేది కూడా ప్రధానం చెప్తున్నారు. తల్లైన కొండా సురేఖ మంత్రికి తెలియకుండా ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉంటుందా అనే కోణంలో కూడా అందరూ కూడా చర్చలు జరుపుతున్నారు. కానీ కొండా సురేఖ నోటీసులు జారీ చేసిన సమయంలో తనకు తన కూతురు వ్యాఖ్యలకు ఎటువంటి సంబంధం లేదు, తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే, దీంట్లో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దంటూ కూడా వివరణ ఇచ్చారు. తన వివరణకు క్రమశిక్షణ కమిటీ అలాగే చైర్మన్ దానికి సంతృప్తి చెందలేదు. దీనిపైన సీరియస్ గా ఉన్నారు. అదే కొంత ప్రచారం జరుగుతుంది, ఇది మంత్రివర్గం నుంచి తప్పిస్తారు అనే ప్రచారం జరుగుతున్న తరుణంలో ఇటు బెంగళూరులో ప్రత్యక్షమయ్యారు కొండా సురేఖ. మంగళూరుని పెట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను నిన్న సాయంత్రం కలిసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ నోటీసులకు సంబంధించి కానీ మంత్రివర్గం నుంచి తనను తప్పిస్తారనే వస్తున్న వార్తలకు సంబంధించి ఖర్గేతో మాట్లాడే సమయంలో ఆయన కూడా వెళ్లి సీఎంను కలవండి, కానీ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది కూడా ప్రధానంగా మల్లికార్జున ఖర్గే కూడా కొండా సురేఖకు సూచించినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే మరోవైపు కేవలం తననే టార్గెట్ చేస్తున్నారు, తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు, సీఎం పైన అనేక మంది అనేక రకాలుగా వ్యాఖ్యలు చేస్తున్నారు, వారందరినీ పట్టించుకోకుండా కేవలం నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని కూడా మల్లికార్జున ఖర్గే దృష్టికి తీసుకువెళ్ళినట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఏదేమైనప్పటికీ కూడా తన కుమార్తెకు సంబంధించిన వ్యాఖ్యలకు తనకు ఎటువంటి సంబంధం లేదు అనేది కొండా సురేఖ చెప్పదలుచుకున్నారు. అదే ఖర్గే దృష్టికి తీసుకువెళ్లారు. ఇక తెలంగాణలో తన పైన టార్గెట్ చేస్తున్న వారి లిస్టు కూడా థ్యాంక్ యూ శివ. మొత్తానికి కొండా సురేఖ ఎపిసోడ్ ఇటు ఎటుకి మారుతుంది, అసలు ఎటువంటి డైవర్షన్ తీసుకుంటుందో చూడాలి. రైట్ నౌ అయితే కొండా సురేఖ పూర్తిగా డ్యామేజ్ కంట్రోల్ మీద మాత్రము కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. తనకి సంబంధించి తన కుటుంబ సభ్యులు చెప్తే ఎందుకు నోటీస్ టు సర్వ్ చేశారు అనే దిశగా ఆవిడ క్వశ్చన్ చేస్తున్నారు.